ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన ఫైనల్ కీతో పాటు జీఆర్ఎల్ను తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే అభ్యర్థులకు క్లియర్గా హారిజంటల్ వైజ్ వేకెన్సీస్ అయితే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. జోన్ 1కి సంబంధించిన డీటెయిల్డ్ వేకెన్సీస్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ ఎస్డబ్ల్యూ నోటిఫికేషన్ కూడా హారిజంటల్ ప్రకారం అయితే భర్తీ కాబోతుంది. అయితే అన్ని హారిజంటల్లో చూసినట్లయితే ఓన్లీ జనరల్ మాత్రమే కనిపిస్తుంటుంది వేకెన్సీస్లో. కానీ ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్కి వచ్చేసరికి 3 పార్ట్స్గా ఉంటుంది. జనరల్, ఓన్లీ మెన్, ఓన్లీ ఉమెన్, ఈ విధంగా ఉంటుంది. కారణం ఏంటంటే మనకు ఇక్కడికి వచ్చేసరికి బాయ్స్ హాస్టల్స్ ఏవైతున్నాయో ఎస్సీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో కేవలం మెన్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అక్కడ గర్ల్స్ పోటీ పడడానికి లేదు. అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ట్రైబల్లో కానీ గర్ల్స్ హాస్టళ్లలో ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్. అదేవిధంగా బీసీ వెల్ఫేర్లో బాయ్స్ హాస్టల్లో 2 ఎలిజిబుల్, ఎవరు? మెన్ను, ఉమెను. సో ఈ విధంగా 3 కేటగిరీస్ ఉన్నాయి. కొన్ని దగ్గర మనకు జనరల్ అదేవిధంగా ఉమెన్స్ మాత్రమే చూస్తున్నారు, మెన్ ఓన్లీ మెన్ పోస్టులు చూపించట్లేదు. అది రాంగ్, 100% రాంగ్. ఎస్సీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో మెన్స్ మాత్రమే ఎలిజిబుల్, ఇది గమనించండి. వాటికి ఉమెన్స్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా? ఉమెన్స్ పోస్టులు ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్. అయితే బీసీ వెల్ఫేర్లో బాయ్స్ హాస్టల్లో మాత్రం జనరల్ కేటగిరీ ఉంటుంది. అక్కడ మెన్స్ ఉమెన్స్ 2 ఎలిజిబుల్. కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే దాంట్లో ఈ 3 కేటగిరీస్లో ఉంటాయన్నమాట. ఇదే విధంగా భర్తీ కాబోతున్నాయి 100%. ఓకేనా? జోన్ 1 కాళేశ్వరం సంబంధించి చూసినట్లయితే టోటల్గా 50 వేకెన్సీస్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇందులో ఓపెన్ జనరల్లో 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 11 వేకెన్సీస్ ఒక దగ్గరే లేవు, గమనించండి. ఓకేనా? ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్ 3 కలుపుకొని జనరల్ వేకెన్సీస్ 11 అనమాట. అంటే ఇక్కడ 11 ఉన్నాయి సార్, 1/3 చేస్తే మాకు 4 వస్తాయి అనుకోవద్దు. ఎందుకంటే ఒక దగ్గర 3 ఉన్నాయి, ఒక దగ్గర 3 కూడా లేవు, 2 ఈ విధంగా 1 ఉన్నాయి. కాబట్టి పర్టికులర్గా 4 రావచ్చు, రాకపోవచ్చు. అమ్మాయిలు గమనించండి. ఓకేనా? జనరల్లో మొత్తంగా జనరల్లో మాత్రం 11 ఉన్నాయి. నెక్స్ట్ ఓన్లీ మెన్ వచ్చేసి ఓపెన్లో ఓన్లీ మెన్ వచ్చేసి 5 ఉన్నాయి. వీటికి కేవలం మెన్స్ మాత్రమే ఎలిజిబుల్, గమనించండి. ఈ 5 కూడా కలిపేసి 16 అని చెప్తున్నారు జనరల్లో, రాంగ్ అది. ఓకేనా? ఓన్లీ మెన్ మాత్రం 5 ఉన్నాయి. జనరల్ 11, 5 ఓన్లీ మెన్. ఓపెన్లో మాత్రం ఓన్లీ ఉమెన్ 5. అంటే ఇక్కడ ఓన్లీ ఉమెన్స్ మాత్రం ఎలిజిబుల్ పడవచ్చు ఈ 5 పోస్టులకు. అంటే అబ్బాయిలకు 16 అవకాశాలు, అమ్మాయిలకు 16 అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఓపెన్లో. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి జనరల్లో ఎటువంటి వేకెన్సీస్ లేవు, ఓన్లీ మెన్ 2 ఉన్నాయి. ఇవి 2 కలిపి జనరల్ అని చెప్తున్నారు, రాంగ్. ఓకేనా? ఓన్లీ మెన్ మాత్రమే 2 ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో, అంటే అమ్మాయిలకు ఎటువంటి పోస్టులు లేవు. నెక్స్ట్ బీసీఏ జనరల్లో 2 ఉన్నాయి. టాప్ 2 ఎవరుంటే వాళ్ళకి ఇస్తారు. ఓకేనా? అబ్బాయి ఉంటే అబ్బాయి, అమ్మాయి ఉంటే అమ్మాయి. టాప్ 2 2 ఉండగా, అంటే జనరల్ 2 ఉండగా ఓన్లీ మెన్ 1, ఓన్లీ ఉమెన్ 1 ఉంది. మొత్తంగా 4 వచ్చాయి బీసీఏకు. బీసీబీలో జనరల్లో వేకెన్సీస్ లేవు. బీసీబీ మెన్ ఓన్లీ మెన్ 1 పోస్ట్ ఉంది, ఉమెన్కు ఎటువంటి పోస్టులు లేవు. నెక్స్ట్ బీసీసీలో కూడా జనరల్లో లేవు, ఉమెన్స్లో లేవు, ఓన్లీ మెన్కు 1 పోస్ట్ ఉంది. బీసీడీ మాత్రం జనరల్ 1 పోస్ట్ వచ్చింది. ఈ జనరల్లో టాప్ ఎవరుంటే వారికి ఇస్తారు. నెక్స్ట్ బీసీలో కూడా ఎటువంటి పోస్టులు లేవు. ఎస్సీకి వచ్చేసరికి జనరల్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. 5 ఉన్నాయి కదా సార్, మాకు 1/3 కింద 1 వస్తుందంటే పక్కా రావచ్చు. ఎందుకంటే ఒక దగ్గర 3 ఉండే అవకాశం ఉంది కాబట్టి 1 పోస్ట్ రావచ్చు జనరల్లో. మిగిలిన 4 పోస్టులు ఎవరైనా పోటీ పడవచ్చు. అంటే ఎస్సీ జనరల్లో 5 పోస్టులు, ఓన్లీ మెన్ 3 ఉన్నాయి, ఓన్లీ మెన్ 3 ఉన్నాయి, ఓన్లీ ఉమెన్ 3 ఉన్నాయి. మొత్తంగా ఎస్సీ కేటగిరీ కింద 11 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఎస్టీ కేటగిరీలో జనరల్లో ఎటువంటి పోస్టులు లేవు. ఇక ఉమెన్కే మెన్కే ఉన్నాయి. మెన్ వచ్చేసి 2 ఉన్నాయి, ఉమెన్కి వచ్చేసి 1 ఉన్నాయి. నెక్స్ట్ పిహెచ్ కేటగిరీ కింద జనరల్ 3 ఉన్నాయి, ఉమెన్లో 1, మెన్లో 1 ఉంది. స్పోర్ట్స్లో ఎటువంటి వేకెన్సీస్ లేవు. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఓన్లీ మెన్ 1 పోస్ట్ ఉంది. టోటల్గా జోన్ 1 కాళేశ్వరంకు 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? ఓన్లీ మెన్ పోస్టులకు ఓన్లీ మెన్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇది ఎస్సీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో ఉన్న పోస్టులు. ఓన్లీ ఉమెన్ పోస్టులు ఎస్సీ వెల్ఫేర్ ఉమెన్ గర్ల్స్ హాస్టల్తో పాటు బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్, అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఓన్లీ ఉమెన్స్ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. బీసీ వెల్ఫేర్లో బాయ్స్ హాస్టల్లో పోస్టులు ఓన్లీ మెన్కి ఎందుకు ఇవ్వలేదంటే అది కంటిన్యూ అవుతుంది అప్పటి నుంచి అయినా సరే. ఇటీవల ఎస్సీ వెల్ఫేర్ ఏం చేసిందంటే ఓన్లీ ఏవైతే ఈ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయో వారికి ఓన్లీ మెన్కి ఇవ్వాలని జీవో తీసుకొచ్చింది. బీసీ వెల్ఫేర్ ఆ విధంగా తీసుకురాలేదు. కాబట్టి ఈ విధంగా డిఫరెన్స్ అనేది వివిధ డిపార్ట్మెంట్లలో ఉంది. ఓకేనా? ఇది జోన్ 1కి సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్. జోన్ 2కి సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్ మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. పీడిఎఫ్ ఫైల్ అనేది యాప్లో ఉంటుంది, ఫ్రీగానే ఉంటుంది, ఎటువంటి డబ్బులు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మీకు అందుబాటులో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.